వదినా ఇదేమో నీకు. ఇదిగో ఈ డ్రెస్సులు వంశధారకుడు అంటావే వాడి కోసం. ఓ రోజు ఆడిన బొమ్మతో ఇంకో రోజు ఆడొద్దని చూడు చూడు ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చానో చూడు. చూడండి సడన్ సర్ప్రైజ్ చేద్దామని ఇవన్నీ ఇలా కప్బోర్డ్లో పెట్టి దాచాను. ఇదంతా మార్పేగా. మారకూడదనా? మనిషి చేశానా రాక్షసుడిగా చేశానా? లేదంటే ఇది నాటకమా? మోసం చేయడానికి అని అంటావే? చెప్పు గ్రాని, మారానా లేదా? నా స్వర్ణం మీద దాని కడుపులో పెరిగే నా బిడ్డ మీద ఆపేక్ష కాదా? ఇదంతా డ్రామానేనా? ఇంత ప్రేమ పెంచుకున్నోణ్ణి పందిరి కూల్చి దాని ప్రాణం తీద్దామనుకుంటానా? ఆ క్షణంలో నేను పందిరి బయట ఉంటే హారత్తో కలిసి నేను ప్లాన్ చేసినట్టేనా? తను పొరపాటు పడితే కాదు వాడు అలా చేసేవాడు కాదు, నా పెంపకం అంత దుర్మార్గమైంది కాదు అని చెప్పాల్సింది పోయి నన్ను దూరంగా ఉండు అంటావా? ఇప్పుడైనా కనీసం మీరైనా నేను మారానని నమ్ముతారా? ఇవ్వాలనుకున్న బహుమతులు గదుల్లోనూ పంచాలనుకున్న ప్రేమ గుండెల్లో దాచుకుంటే ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. ఆ కబోర్డ్ తలుపులు తెరిచి నీ మనసులో మాటలని దానికి చెప్పుంటే అబద్ధాలకు చోటుండేది కాదుగా. గతంలో వద్దు, మళ్ళీ గతం అనుకు గ్రాని. నేనే నిన్ను తప్పు పట్టడం లేదురా. ఒకప్పుడు దాని ప్రేమ నువ్వు కాదన్నావు, అది ఇప్పుడు నిన్ను కాదంటుంది. కాబట్టి నేను కాస్త తగ్గమంటున్నాను, ఓపిక పట్టమంటున్నాను, అంతేగాని నీ మీద అపనమ్మకంతో కాదురా. కనీసం అది మా మాట వినే పరిస్థితికైనా రావాలి కదరా. లేకపోతే ఇంకా అపార్థం చేసుకుంటే ఎవరికి నచ్చ చెప్పే అవకాశం ఉండదురా. స్వర్ణ, చూసావుగా వాడి మనసులో ఏముందో, చూసావుగా వాడు ఏ ఊహల్లో బతుకుతున్నాడో. సీత, సమయం చూసి నువ్వే కాస్త దానికి నచ్చ చెప్పాలి. మీరు నాకు చెప్పాలా అమ్మమ్మ గారు? అదెవరు? నా చెల్లెలు. దాని కాపురం బాగుండాలని ప్రతి క్షణం కోరుకునేదాన్ని. తను నిన్ననే స్వర్ణని ఆలోచించుకోమని చెప్పింది కదా. ఇప్పుడున్న ఆలోచన నుంచి బయటపడాలి. స్వర్ణ ఖచ్చితంగా మారుతుంది నానమ్మ. సాకేత్కి దగ్గర అవుతుంది. చేస్తుంది. ఎంత దగ్గర చేస్తుందో అంత దూరం చేయడానికి ఈ హారతి కర్పూరంలా ఉంది. ఏదైనా సీత స్వర్ణతో మాట్లాడాక పరిస్థితి అంతా సానుకూలంగా ఉందని తెలిసేంత వరకు నువ్వు ఓపిక పట్టాలి. మళ్ళీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తప్పు చేస్తే నేను క్షమించను. సాకేత్, మళ్ళీ పొరపాటు జరగకుండా చూసుకో. ఏమండి, పదండి మనం వెళదాం.
ఒక్కటి కాదు 100 పొరపాట్లు చేయిస్తా. వాళ్ళని శాశ్వతంగా దూరం చేస్తా. స్వర్ణ, నువ్వు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నావే. నీకు ఒంట్లో బాగోలేదని నేను వెనకాడాల్సి వస్తుంది. అసలు ఎందుకే నీకు అంత ఆవేశం? మంచి చెడు మర్చిపోయి ప్రవర్తించాల్సినంత కోపం ఎందుకే? తప్పు మీద తప్పు చేసింది ఆయన. నువ్వు నన్నంటావేంటి? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశానంటావేంటే? ముత్తైదువై ఉండి అమ్మవారి కుంకాన్ని ఇలాగైనా విసిరి కొట్టేది? పైగా నీ నుదుట పెట్టడానికి నీ భర్త వస్తే అటు భర్త అని చూడకుండా ఇటు కుంకుమ అని ఆలోచించకుండా మూర్ఖంగా ప్రవర్తించడం ఏంటే? కాఫీ వద్దన్నానని కుంకుమ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొనొచ్చాడు. మెల్లగా నాకు దగ్గరయ్యి తప్పు కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు. సెంటిమెంట్గా అన్బ్యాలెన్స్ అయితే తర్వాత తెలివిగా పాతాళానికి నెట్టేయాలనే ప్రయత్నం. వాడి విషయంలో పొరపాటు పడి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నేనేం పొరపాటు పడలేదు. లేదా? అసలు సాకేత్ మనసులో ఉన్న మాట చెప్పే అవకాశాన్ని ఇవ్వడం లేదే. వినే ఓపిక నీకు అంతకన్నా ఉండడం లేదు. వినటం మొదలు పెడితే ఏదో ఒక హరికథ చెప్పి నా చెవిలో పువ్వులు పెడతాడు. అతనే అబద్ధం చెప్పలేదు. దానికి సాక్ష్యం మేమే. దేనికి సాక్ష్యం? వాడి మనసులో ఏముందో, వాడు దేవుడికి ఏం చెప్పుకున్నాడో, వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో చూసిన సాక్షులం మేమే. నాకు ఆ పందిరి కూలటానికి ఏ సంబంధం లేదని నీకు తెలుసు. స్వర్ణం నాకు దూరం చేయకు, అపార్థాలు పెరగనీయకు. అలా నమ్మించాడు మిమ్మల్ని. తప్పు స్వర్ణ. ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నిన్న నువ్వన్న మాటలు, నీ ప్రవర్తన సాకేత్ని చాలా కలిసివేశాయే. అత్తయ్య గారితో చెప్పుకొని చాలా బాధపడ్డాడు. స్వర్ణ నన్ను అపార్థం చేసుకుని అసహించుకుంటోంది. నన్ను నమ్మను అని తెగేసి చెప్పింది. నాకు స్వర్ణ మారి మళ్ళీ బావా అని ప్రేమగా పిలిచేదాకా మనశ్శాంతిగా ఉండదు. అది నటన కాదు, మోసము కాదు. అక్కగా నేను నీకు ప్రేమతో చెప్పడం లేదు. మిమ్మల్ని ఇద్దరినీ కలపాలని అబద్ధమో చెప్పడం లేదు. లేదు, నేను నమ్మను. స్వర్ణ, సీత, ఇప్పుడు మనం ఏం చెప్పినా తనకి నమ్మకం కుదరదు. ఇంకా వాదిస్తే మన మీదే అపనమ్మకం కలగచ్చు. సమయం ఇవ్వు, కాస్త ఆలోచించుకొని. సరేనే, నువ్వే కరెక్ట్ అనుకో. సాకేత్లో మార్పు మాత్రం నిజం. అది మేము నమ్ముతున్నాము. నీ కోపాన్ని దేని మీదైనా ఎవరి మీదైనా తెచ్చుకో, కానీ నీ సౌభాగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకో. రఘు, ఆ కుంకుమ అందుకో. స్వర్ణ, ఛ! వదిలిపోయిందనుకున్న దరిద్రాన్ని తాతయ్య తిరిగి ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు. ఎప్పుడు ఏ పిడుగు నా నెత్తిన పడేలా చేస్తుందో అని భయపడుతూ బతకాల్సి వస్తోంది. దగ్గరకు తీసుకోవాలనుకునే స్వర్ణని దూరంగా అయ్యేలా చేసింది. వదిలించుకోవాలని చూసే ఈ రాక్షసి దగ్గర చేరింది. ఈ పరిస్థితి కారణం ఆ హారతే. ఎవరు కారణమైనా అత్తయ్య గారు చెప్పినట్టు నువ్వు కాస్త ఓపిక పట్టాలరా. ఏంటమ్మా నువ్వు అలాగే అంటావు? కట్టుకున్న పెళ్ళం మంచం మీదుంటే కనీసం పలకరించలేని పరిస్థితి అమ్మా. ఎంత దారుణంగా ఉంటుంది. తప్పదురా, పరిస్థితి అలా వచ్చింది. ఆవేశపడి ఏం చేయగలవు చెప్పు? ఏం చేయలేకే కదా ఇలా నలిగిపోయేది. నువ్వు సీత మీద నమ్మకం ఉంచురా. 1-2 రోజుల్లో స్వర్ణ మనసు తప్పకుండా మారుస్తుంది. బాధపడి బలహీనపడుకో, ధైర్యంగా ఉండరా. నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేను. ఉండు, నీకు కాఫీ తీసుకొస్తాను. ఏంటి కుంకుమ పూజలు, అభిషేకాలు, అర్చనలు అంటూ పెళ్ళం మీద చాలా ప్రేమలకు పోస్తున్నావు? ప్రేమ పెళ్ళాం మీద ఒలకబోయాక నీలాంటి దాని మీద ఒలకబోసేది? నా భార్య, నా బిడ్డ అంటూ చాలా బహుమానాలు పోగు చేశావు.
నా కోసమేం తేలేదా? నీకా? నువ్వేమవుతావని తీసుకొస్తాను. అయినా మళ్ళీ ఈ గదిలో ఎందుకు దూరావే? ఎవరి దృష్టిలో నన్ను చెడుగా చూపించడానికి? పో 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 అవతలికి. చూడు, నీకోసం చాలా వదులుకున్నాను, పోగొట్టుకున్నాను. నన్ను మళ్ళీ దగా చేస్తే ఈ జన్మలో నువ్వు కోలుకోవు. నీ వాళ్లతో కలిసి సుఖంగా సంతోషంగా బతకనివ్వను. ఏ పో పో పో, చేతనేది చేసుకో పో. మళ్ళీ నా ఎదుట పడద్దు. పడితే ఇలా నరకం అనుభవించే కన్నా నిన్ను నరికి నేను జైలుకి వెళ్తాను. అప్పుడైనా నా భార్య నన్ను నమ్మి విడుదలై వచ్చాక నా ప్రేమని ప్రేమగా చూస్తుంది. ఓకే, పెళ్ళాం ప్రేమ పొందుతావా? పొందు. నాకు చేసిన ద్రోహమే నీకు తగ్గ శిక్ష వేస్తుంది. నా త్యాగానికి దక్కని ఫలితం నీ ప్రేమకి దక్కనివ్వను. ఛీ, ఏ రాహుకాలంలో పరిచయం అయ్యిందో దెయ్యం పట్టినట్టు పట్టి పీడిస్తోంది. భగవంతుడా, నీ గుడికొచ్చి నిన్ను పూజించి నా బాధ విన్నవించుకున్నందుకు ఇదా ఫలితం? నన్ను క్షమించు స్వామి. నన్ను ఈ కష్టాల నుంచి బయటపడి మనశ్శాంతి ప్రసాదించు స్వామి. రాణి, నీ రూమ్లో క్యాస్టర్ ఆయిల్ ఉందా? ఆముదమా? దేనికిరా? స్వర్ణ నన్ను అంగీకరిస్తే ఇంకా ఇంకా మనం ఆనందంగా ఉండొచ్చమ్మా. ఏదో ఒక ప్లాన్ చేసి స్వర్ణ లేచొచ్చే ముందు ఈ ఆయిల్ తలుపు ముందు వేశామనుకో, అది జారి పడుద్ది, దాని పని డమాల్. సాకేత్, ఈసారి నీ బ్రతుకు బోర్లా పడటం ఖాయం. వస్తున్నా. ఓహో, చక్కగా పూజ చేస్తున్నావా? ఇప్పుడు ఆ స్వర్ణ బయటకొచ్చి కాలు జారి పడాలంటే ముందు ఇది ప్రమాదంలో పడాలి. ప్రమాదంలో పడాలంటే ఐడియా, చీర తగలబెడితే సరే.
ఏమైంది సీత? ఎందుకు హారతి అలా పిలిచావు? ఏంటి సీతక్క, చూడు నీ చీర ఎలా అంటుకుందో. లేచిన వేళ మంచిదైంది కాబట్టి సరిపోయింది. నేను చూడకపోయిండుంటే మంటల్లో మలమల మాడిపోయేదానివి. ఏంటి అరుస్తున్నారు? అక్క స్వర్ణ ఏమైందమ్మా? స్వర్ణ డాక్టర్ ఫోన్ చేయండి. త్వరగా చేరా. డాక్టర్ గారు, నేను సాకేతని మాట్లాడుతున్నాను. మీరు అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం పద. హాస్పిటల్ కాదండి, ముందు గదిలోకి తీసుకెళ్ళండి. పదండి. స్వర్ణ స్వర్ణ కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. సాకేత్ డాక్టర్ గారికి ఫోన్ చేశాడుగా, వస్తూ ఉంటారు. భయమేస్తోందక్క. స్వర్ణ స్వర్ణ అక్క భరించలేకపోతున్నాను. నా బిడ్డకేం కాదు కదక్క. అయ్యో స్వర్ణ, ఏం కాదే, నువ్వు భయపడుకో.